ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశం ఆర్థికంగా ముందడుగేసిందని పలువురు రైతులు పేర్కొన్నారు. హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్న మందడపు రామారావు దూరదర్శన్తో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం ఒక పండుగలా మారిందని, రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కూడా కల్పించి కొనుగోలు చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయానికి మంచి రోజులు రావడంతో గ్రామాలు ఆర్థిక పరిపుష్టిని పొందాయని చెప్పారు. మరో రైతు మల్లింపాటి రమేష్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన వేగవంతమైందని, వ్యవసాయదారులకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. మొదటి నుంచి కూడా వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం వ్యవసాయం ప్రధాన ఉత్పాదక రంగంగా దేశంలో గుర్తించిన ప్రభుత్వం నుండి రైతులకు వ్యవసాయానికి అందుతున్నటువంటి సహకారానికి మేము హర్షిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వము చాలా మంచి ఈ పథకాలు తీసుకొచ్చింది. తర్వాత నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అనేక గొర్రెల పెంపకము, పౌల్ట్రీలు, తర్వాత పిగ్గి, ఫిషింగ్ ఇటువంటి వాటి యొక్క అభివృద్ధి కోసము సుమారుగా 50% రుణాలు, ఒక్కొక్క ప్రాజెక్టులో 50 లక్షల పైన సబ్సిడీని అందించి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తూ ఉంది. వాటిలో ప్రధానమైనది రైతులకు ఉపయోగపడేది ఏంటంటే సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉంది. అది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే పంట రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దాన్ని కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. జాతీయ రహదారుల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడా చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంది. అదే ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల యొక్క ఆరోగ్య బీమాని కూడా ప్రవేశపెట్టడం జరిగింది.